యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో 80 ఉద్యోగాలు అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ అనే జాబు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్, షార్ట్కట్లో ఈపీఎఫ్ఓ అంటారు. జనరల్గా ప్రైవేట్ ఎంప్లాయీస్కు పిఎఫ్ శాలరీలో కట్ అవుతుంది కదా, అదే ఈ సంస్థ. ఈ సంస్థ ద్వారానే పిఎఫ్ను కట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ సంస్థలో అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్గా జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ సంస్థ వచ్చి స్టాట్యూటరీ బాడీది. ఇది మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ కింద నడుస్తుంది. మొత్తం ఉద్యోగాలు వచ్చి 80 ఉద్యోగాలు రిజర్వేషన్ వైజ్గా ఉన్నాయి. చూసుకొని అభ్యర్థులు అప్లై చేసుకోగలరు. అప్లికేషన్ ఫీజు పెద్దగా ఏముండదు, కేవలం 25 రూపాయలు మాత్రమే. ఎగ్జామ్ వచ్చి సింగిల్ ఎగ్జామే. అభ్యర్థులు చూసుకొని అప్లై చేసుకోగలరు. ఇది లెవెల్ 10 జాబ్. ఇది 7th సిపిసి ప్రకారం మీకు శాలరీ పే చేయడం జరుగుతుంది. ప్రజెంట్ 8th సిపిసి అమలు చేయాలని ప్రభుత్వము చూస్తుంది. అది కానీ అమలు అయితే మీకు శాలరీ దాదాపు ₹1,00,000 పైన ఉంటుంది శాలరీ. అభ్యర్థులు చూసుకొని అప్లై చేసుకోగలరు. మంచి జాబ్ ఇది. ఏజ్ వచ్చి 35 నుండి 35 సంవత్సరాలు. అన్రిజర్వ్డ్కు, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్కు 30 సంవత్సరాల లోపలనే ఉండాలి, 30 సంవత్సరాలు దాటకూడదు. ఈ అప్లికేషన్ ఫిలప్ చేయాలంటే ఓబీసీ వాళ్ళకు 38 సంవత్సరాల లోపలనే ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 40 సంవత్సరాల లోపలనే ఉండాలి. అభ్యర్థులు చూసుకొని అప్లై చేసుకోగలరు. అలాగే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. అందరూ అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఈ పిఎఫ్ కమిషనర్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పూర్తి స్థాయి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగము, పర్మనెంట్ ఉద్యోగము. ప్రొవిజన్ వచ్చి 1 year ఉంటుంది. ఆల్ ఇండియాలో ఎక్కడైనా మీకు జాబ్ పోస్టింగ్ చేయవచ్చు. మంచి జాబు. మీరు భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో ఉన్న మెయిన్ జిల్లాలలో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. మంచి జాబ్ ఇది. ఈపీఎఫ్ఓ అనేది స్టాట్యూటరీ బాడీ. ఇది పూర్తి స్థాయి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. ఇది మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వస్తుంది. ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఏమేమి బెనిఫిట్లు ఉన్నాయో అన్ని బెనిఫిట్లు మీకు కూడా ఉంటాయి. మీకు శాలరీ పిఆర్సీ పెరిగినప్పుడు మీకు శాలరీ కూడా పెరుగుతుంది. మీకు క్వార్టర్స్ కూడా ఉన్నాయి. ఈపీఎఫ్ఓకు ప్రతి స్టేట్లో, ప్రతి డిస్టిక్లో క్వార్టర్స్ కూడా ఉన్నాయి. మంచి జాబ్ ఇది. ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఏమేమి బెనిఫిట్లు ఉన్నాయో అన్ని బెనిఫిట్లు ఈ జాబ్ కూడా ఉన్నాయి. అభ్యర్థులు చూసుకొని అప్లై చేసుకోగలరు. ఆన్లైన్ అప్లికేషను స్టార్ట్ అవుతుంది. లేట్ చేయకుండా తొందరగా అప్లై చేసుకోగలరు. ముఖ్య గమనిక,